'ధురంధర్' సినిమా చూసి ఒక సినిమా గుర్తొచ్చింది. అది 'బాహుబలి'. ఎలాగా 'బాహుబలి' ఒక ట్రెండ్ సెట్ చేసిందో మల్టీ లాంగ్వేజ్ మూవీలు గట్టా తీయనీకి, ఇంకా పాన్ ఇండియా మూవీలు తీయనీకి ఒక ఎంకరేజ్‌మెంట్‌గా వచ్చిందో, అలాగే 'ధురంధర్' సినిమా కూడా రికార్డ్ సెట్ చేస్తదని అనుకుంటున్నా. ఎలాగంటే ఈ సినిమా కన్ఫర్మ్‌గా 2000,00,00,000 కలెక్షన్ చేస్తది. పక్కా ఫిక్స్ అయిపోండి. ఇంకా ఈ సినిమా గురించి చెప్పాలంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు 4 గంటల సినిమా. అయినా ఎక్కడ బోర్ కొట్టదు. కంఫర్టబుల్‌గా ఉంటుంది. ఇంకా ఫస్ట్ యాక్షన్ సీన్ గురించి చెప్పాలంటే ఓహో! యాక్షన్ సీన్‌లు మాత్రం కుమ్మేశారండి. ఎవరు స్టంట్ మాస్టర్ ఇంకా ఫైటింగ్ మాస్టర్ గాని సూపర్‌గా చేశారు. ఇంకా ఈ సినిమాలో 'రణవీర్ సింగ్' గారి యాక్టింగ్ అంటే సూపర్. ఆయనకి ఈసారి నేషనల్ అవార్డ్ దొరకకపోతే నేషనల్ జ్యూరీకి ఏదో ప్రాబ్లమ్ ఉంది అనుకుంటాను. ఎందుకంటే ఆ సినిమాలో యాక్టింగ్ ఆయన తప్ప ఆ క్యారెక్టర్ ఇంకెవరు చేయలేరు. ఆ విధంగా యాక్టింగ్ చేశారు. మూవీలో ఒక సీన్ ఉంటుంది. ఎక్కడ అంటే ఒక కాలు కట్ అయిపోయిన తర్వాత చిన్న చిన్న నరాలు పీసులు గట్ట అంటుకొని చూపిస్తూ ఉంటారు ఆ సీన్. అది ఫుల్ రియలిస్టిక్‌గా ఉంటుంది. ఇంకో సీన్ ఉంటుంది. ఎలాగంటే ఇంటర్వెల్ ముందు ఒక తల నరికేసి అంటే రియల్ లైఫ్‌లోనే తల నరికిన తర్వాత ఫేస్ ఎలాగుంటుందో అలాగే ఉంటుంది. చాలా రియలిస్టిక్‌గా చూపించారు. ఇంకా 'ఆదిత్య ధర్' గారికి సలాం అండి. ఆయన హిందీలో ఒక పెద్ద మెమరబుల్ డైరెక్టర్‌గా నిలిచిపోతారని అనుకుంటున్నా ఈ సినిమా చూసిన తర్వాత. ఇలాంటి సినిమాలే పడతది. లేపోతే మరి బాలీవుడ్‌కి సీన్ లేదండి. ఏదో 1, 2 డైరెక్టర్లు తప్ప మరి ఏది లేదు. అందుకే కోరుకుంటున్నా కొంచెం ఎఫర్ట్ పెట్టాలి. ఎలాగ 'ఆదిత్య ధర్' గారికి చూసి ఇంకా కొత్త కొత్త డైరెక్టర్ హిందీలో అన్నా కొంచెం ధైర్యం చేసి బోల్డ్ మూవీస్ గట్టా తీయాలని కోరుకుంటున్నా.